పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు. చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష. వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష. బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రాపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష. ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష, దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. ఇది ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు. నాణ్యత లేని బట్ట, అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి. ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసాం. అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు. చిక్కిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది. చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్ట వేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది. ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది. అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటుంది అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష పెద్ద మాటలు చెప్తారు. రేపేదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. గుడ్డుల సప్లైకి మీరు ఎందుకు 200 కోట్లు బకాయిలు పెట్టారు? చిక్కీ సప్లైకి 60 కోట్లు, చివరికి ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు 65 కోట్లు,
క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్ల అధ్యక్ష, అంటే సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకున్నారు. ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరికీ తెలిసిన విషయం, ఇచ్చారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యా బాబు మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్, నో ట్యాబ్, వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు, సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రిఫార్మ్స్కి నేను లాస్ట్లో వస్తాను అధ్యక్ష, ముందర ఫినిష్ చేస్తాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మీరు చూస్తే ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2019 నుంచి 23 వరకు చూస్తే 8.17% పిల్లలు తగ్గారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అంటే ఈ సంవత్సరంలోనే 16.61% పెరిగారు అధ్యక్ష. అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 42% ఉంటే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 30% పడిపోయింది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ గతంలో 58% ఉంటే అది 39% పడిపోయింది అధ్యక్ష. మేము చాలా కష్టపడ్డాం, ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి టెక్స్ట్ బుక్స్ డిస్కంటిన్యూ చేశారు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష హై స్కూల్ ప్లస్ అని ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. దాంట్లో ఏమైందంటే అవసరమైన ల్యాబ్స్ లేవు, సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా సేమ్ 10th క్లాస్ వరకు చెప్పిన వాళ్ళని 11th 12th కూడా చెప్పండి అని చెప్తాం, పాఠాలు చెప్పండి అని చెప్తాం. దానివల్ల ఏమైందంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా పడిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎక్కడ కానీ ఒక అలైన్మెంట్ లేదు, అంటే సబ్జెక్ట్ని యూనివర్సిటీ అడ్మిషన్స్ క్రైటీరియాకి ఎక్కడ అలైన్మెంట్ చేయలేదు. ఇంకో పక్కన ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కాలేజియేట్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చగల అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క పాయింట్ చెప్తాను అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2014-19 మీరు చూస్తే 9 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటే అధ్యక్ష 19-24 వచ్చగల 5 అయిపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ మేము రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అని ఒక పుస్తకం ఇచ్చాం అధ్యక్ష, షార్ట్ డిస్కషన్. దాంట్లో దయచేసి గౌరవ సభ్యులందరినీ పేజ్ నంబర్ 31కి వెళ్ళమంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో మీరు చూస్తే 31 పేజ్ నంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష 2019లో ఓవరాల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్లో 29వ స్థానంలో ఉంటే 2024కి 41 స్థానం పడిపోయింది అధ్యక్ష.